వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏ ముహూర్తంలో లోకేష్ గారు క్రికెట్ మ్యాచ్లకు వెళ్ళడం మొదలెట్టారో కానీ ప్రతి ఒక్కళ్ళ కన్ను ఆయన మీదే ఉంది. ఆఖరికి మన ప్రెస్ మీట్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అయితే కొలంబోలో స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లో పొద్దున్న తిరిగి వచ్చి బిల్ గేట్స్ తోటి ఫోటో సెషన్ కోసం అని చెప్పి నారా లోకేష్ పెద్ద స్టంట్ చేశాడు. వీళ్ళ నాన్నకి ఏమో ఫ్లైటు హెలికాప్టరు, ఈయనకో ఫ్లైటు హెలికాప్టరు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక ఫ్లైటు హెలికాప్టర్ అని చెప్పి ఏదేదో మాట్లాడారు. సరే, అయిపోయిన తర్వాత ఇక అదే అంశాన్ని పట్టుకొని చాలామంది తెలుగుదేశం పార్టీ అభిమానులు వాళ్ళ శైలిలో లోకేష్ గారిని విమర్శించారు. సరే, లోకేష్ గారి మీద విమర్శ అనేది సద్విమర్శ అయితే తప్పలేదు. ఇలాంటి హంగులు ఆర్భాటాలు ఎందుకు వచ్చిందయా, హ్యాపీగా మీ నాన్న ఎలా ఉన్నారో చూసి అలా ఉంటే బాగానే ఉంటుంది కదా అని చెప్పి చెప్పేవాళ్ళు ఉంటారు. తండ్రిలా కొడుకు ఉండడు, కొడుకులా తండ్రి ఉండడం అనేది ప్రతి కుటుంబంలో ఉండేదే. ఎవరెలా ఉండాలని చెప్పడానికి మనం ఎవరం? అది వాళ్ళ వ్యక్తిగతంతో ఏమన్నా చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఏమి ప్రజల సొమ్ముని దోచి ఈ పనులు అయితే చేయట్లేదు కదా. చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. బాబు, నేను వెళ్ళింది మ్యాచ్కి, అవును నాకు చూడాలని ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే మీకు దొరికితే అవకాశం మీరు వెళ్ళరా? రాజకీయంగా ఆరోపణలు చేయడం అనేది పక్కన పెడితే నాకు దొరికితే నేను వెళ్తా హ్యాపీగా స్టేడియంలో కూర్చొని. నాకు టైం దొరక్క ఇవన్నీ ఉన్నాయి, కానీ నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు క్రికెట్ అభిమానులు. ఇన్ఫ్యాక్ట్ అలాంటి అవకాశాలు రాకే క్రికెట్ అంటే కాస్త ఆసక్తి కూడా తగ్గిపోయింది ఈ మధ్యకాలంలో. సరే, పాయింట్లోకి వస్తే ఇక లోకేష్ గారు వెళ్ళిన దాని మీద ఏబిఎన్ ఆర్కే గారు కూడా తనదైన శైలిలో స్పందించేశారు. కంపేర్ చేసి అంతా అయిపోయింది. సో చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి దానికి మాత్రం లోకేష్ చాలా బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏంటంటే, ఒకవేళ T20 వరల్డ్ కప్ ఫైనల్స్కి భారత్ వెళ్తే నేను ఖచ్చితంగా మ్యాచ్కి వెళ్తానబ్బా, నేనైతే ఇంట్లో కూర్చుని టీవీల్లో అయితే చూడను. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు జరిగినటువంటి మ్యాచ్ని 4 రోజుల తర్వాత టీవీలో చూశారట. 18వ తేదీన ఎప్పుడో టీవీలో కూర్చొని చూశారట. మరి ఓకే, ఫైన్. తర్వాత చూసారంటే హాట్స్టార్లో ఎలాగో ఉంటుంది కాబట్టి అందులో సరదాగా చూసుకున్నారేమో. మ్యాచ్ ఎలా ఉందో లోకేష్ కూడా వెళ్ళి చూసి వచ్చాడు కదా, మరి ఏముందో అందులో అంత ఇంట్రెస్టింగ్గా అని చెప్పి ఏమన్నా చూసి ఉండొచ్చు, తప్పేం లేదు. సో ఇప్పుడు ఈ విమర్శలన్నిటికి కూడా కౌంటర్ ఇస్తూ బంపర్ ఇన్విటేషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. టీవీలో చూడండి అబ్బా, నువ్వు కూడా రా, ఇద్దరు కలిసి వెళ్తాను, నేను తీసుకెళ్తాను నిన్ను మ్యాచ్కి. T20 వరల్డ్ కప్ ఫైనల్స్కి భారత్ కనుక వెళ్ళింది అంటే ఇద్దరు కలిసి వెళ్ళి మ్యాచ్ చూద్దాం, నేను తీసుకెళ్తాను నిన్నని బంపర్ ఆఫర్ ఇచ్చారు. విమర్శకి వ్యంగ్యంగానైనా మంచి ఆఫర్ ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా లేదా తెలియదు. ఇక దీనికి సంబంధించి ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఇందాపూర్ డైరీ గురించి, లేదంటే ఇతరత్ర సంస్థలు, వీటి గురించి కూడా చాలా క్లియర్గా ఆయన మెన్షన్ చేశారు. ఇక పాదయాత్రకు సంబంధించినటువంటి ఈ విషయాలు, ఈ 2 ఏళ్ల విరామం, వీటన్నిటి మీద కూడా ఆయన మాట్లాడుతూ పాదయాత్ర సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి అన్ని నియోజకవర్గాల వాళ్ళతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నాం. ప్రతి ఎమ్మెల్యేకి కూడా ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. కలిసికట్టుగా అందరూ కలిసి కృషి చేస్తాం ప్రజల కోసం అని చెప్పి అది చెప్పారు. అది అయిపోయింది. ఇక సాక్షి పత్రిక, భారతీ సిమెంట్స్ వంటి సంస్థలు ఏ విధంగా ప్రభుత్వ సొమ్ము, అంటే ప్రజల సొమ్ము ప్రభుత్వం నుంచి ఏ విధంగా దండుకున్నాయి అనేటువంటి వివరాలు కూడా చెప్తూ, అలాంటి డబ్బులతోటైతే నేను మ్యాచ్లకు వెళ్ళట్లేదు, కావాలంటే వస్తే నా సొంత ఖర్చులతో జగన్మోహన్ రెడ్డి గారిని నేను మ్యాచ్ తీసుకెళ్ళి పక్కనే కూర్చోబెట్టి ఇద్దరు కలిసి చూస్తాం మ్యాచ్, ఆయన వస్తాడా అని చెప్పి ప్రశ్నించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మ్యాచ్కి వెళ్తారంటారా? వెళ్తే ఎలా ఉంటుంది, ఏం మాట్లాడుకోవచ్చు వాళ్ళిద్దరూ అనే దాని మీద మీ సరదా వ్యాఖ్యానంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దీని మీద మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.